నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కి సంబంధించిన వార్తలు వింటూ వస్తున్నాము. గతంలో ఒకసారి ఇది జరిగింది, అంటే ఒక 10 days క్రితం అలాగా. మళ్ళీ ఇప్పుడు ఆ క్వాష్ పిటిషన్ కొట్టేశారు కాబట్టి ఏ క్షణమైనా మేబీ అరెస్ట్ కావచ్చేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకో పక్క అంటే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరో పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం ఇదంతా కనిపిస్తుంది. ఒక పక్క బీజేపీ కూడా బాగా దృష్టి పెట్టింది తెలంగాణలో, కాంగ్రెస్ ఏమో అధికారంలో ఉంది. మధ్యలో శాండ్విచ్ పొజిషన్లో ఉన్నది ఏంటంటే బీఆర్ఎస్ఏ. ఓ పక్క కేసీఆర్ గారు అయితే అసలు బయటికి రావట్లేదు, ఆయన గలం వినిపించట్లేదు. కొంచెం ఆయన వాయిస్ వినిపిస్తే ఏదన్నా కొద్దిగా కొంచెం అయినా మారుతుందేమో అనుకుంటే ఆయన అసలు బయటికి రావట్లేదు. కేటీఆరే వాయిస్ వినిపిస్తున్నారు, ఎప్పుడైనా అరెస్ట్ చేస్తాను నన్ను రేవంత్ రెడ్డి అంటూనే ఉన్నారు. ఆల్మోస్ట్ అదేమన్నా దగ్గరకు వచ్చింది, దగ్గర పడింది అంటారా టైం? అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటారా, అది పాత కక్షలు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారిని ఎటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు అరెస్ట్ చేశారు అనేది ఆయన గుర్తుంటుంది. అంటే అందరూ చట్టం ప్రకారమే పనిచేస్తున్నాము, చట్టం చేతులు పొడువు అంటుంటారు, కానీ చట్టం కంటే కూడా లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్స్ వేరే పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటి కేటీఆర్ గారి పరిస్థితి? ఒకటి క్వాష్ పిటిషన్ కొట్టేశారు, రేపు సుప్రీంకోర్టుకు వెళ్తారు, లేదా బెయిల్కి అప్లై చేస్తారు. ఇట్లా ఉన్నాయి, చట్టపరంగా కొన్ని అవకాశాలు ఉన్నాయి. అయితే ఏసీబీ అరెస్ట్ చేయాలని డిసైడ్ అయిపోతే ఈరోజు ఇంకాసేపట్లో కూడా చేయొచ్చు. అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది కదా క్వశ్చన్. అంటే బీఆర్ఎస్ ఏం వీక్గా లేదు, యాజ్ ఆన్ టుడే బీఆర్ఎస్ ఏం వీక్గా లేదు. బీఆర్ఎస్కి ఇంకా వాళ్ళకున్న క్యాడర్ బలము ఇవన్నీ కూడా, మొన్న కూడా వాళ్ళు ఏం చిచ్చుగా ఏం ఓడిపోలేదు కదా, జస్ట్ మార్జిన్లో పోయారు అంతే. మార్జిన్లో పోయారు. కొంతమంది చాలామంది యాజ్ యూజువల్గా ఫిరాయింపులు చేస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిరాయింపులు ఎలాగో ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడరు వీళ్ళందరూ కూడా ఇంతకాలం కేసీఆర్ గారు వాళ్ళకి పెద్ద దిక్కు, ఆయన ఓడిపోయిన తర్వాత కనబడడం మానేశారు. కవిత గారు అంత సీరియస్గా ఎప్పుడు పాలిటిక్స్లో లేరు, అంటే పార్టీని నడిపేంత ఇదిగా. ఆమె కూడా మొన్న ఈ మధ్య జైలుకు పోయి వచ్చారు. ఇప్పుడు కేటీఆర్ గారు వంతు వచ్చింది. ఈయన ఇంతకాలము అసెంబ్లీలో మాట్లాడడం కానీ, పార్టీని సమన్వయం చేసుకోవడం కానీ, పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం కల్పించడంలో తీవ్రంగా పోరాడుతున్నారు. అంటే ఆయన క్యాపబిలిటీస్ అన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈయన మంత్రిగా ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు ఇండివిజువల్ పోరాటం చేయాలి. ఆయన ఇండివిజువల్గా ఆయన ఒక్కడే పోరాటం చేయాలి. తండ్రి ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదు. ఈ పోరాటంలో భాగంగా ఇప్పుడు ఈయన కూడా అరెస్ట్ అయితే ఇప్పుడు ఏమిటి ఆ పార్టీ అంటే, కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏం కాదు నేనున్నాను, నేను చూసుకుంటా, ఈ పార్టీకి ఏమి వచ్చిన ఇబ్బంది లేదని చెప్పాలి. మరి ఆయన బయటకు వచ్చి చెప్తారా? లేదా ఈయన అరెస్టు జరిగితే సరే బీఆర్ఎస్ శ్రేణులు ఎలాగో ఆందోళన చేస్తాయి, ఎలాగో కొంత గొడవ చేస్తాయి, ఇవన్నీ మామూలే. అవన్నీ కూడా ఏం వర్కౌట్ కాదు. గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది, కానీ మేము ఆందోళన చేస్తామంటే ఏమి లేదంటే, మీరు ఒక ఫార్ములా రేసు కేసులో 55 కోట్ల రూపాయలు ముందుగానే చెల్లించడం వల్ల దాంట్లో అవినీతి జరిగింది అనేది మీ మీద ఉన్న ఆరోపణ. ఇవన్నీ కోర్టులు తెలుస్తాయి. సరే అక్కడ అవినీతి జరిగిందా లేదా అనేది వేరే విషయం. అయితే మన దేశంలో ఏమిటంటే, అరెస్ట్ అయిన తర్వాత జనము సానుభూతి పెరుగుతుంది. అనేక కేసుల్లో మీకు ప్రూవ్ అవుతుంది. అరెస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు, రకరకాలుగా మీరు చాలామంది పేర్లు చెప్పొచ్చు. ఇట్లా నిన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాతే కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాతే కదా ఆ మెజారిటీతో గెలిచారు. రేపు జనం సానుభూతి కూడా కేటీఆర్ వైపు, కేసీఆర్ వైపు ఉండి ఆ పార్టీకి బలము చేకూరే అవకాశాలు కొంత ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే, బీజేపీ నిలదొక్కుకోవాలి అంటే, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గేమ్ నడవాలి అంటే బీఆర్ఎస్ను చితక్కొట్టేయాలి. మీరు అన్నట్టు శాండ్విచ్ చేసేయాలి. శాండ్విచ్ అంటే ఇంకా బీఆర్ఎస్ను ఎంత ఫినిష్ చేస్తే బీజేపీ అంత బలపడుతుంది. కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి రేపు ఈడీ కేసు కూడా ఉంది కదా, ఇది ఈడీ కేసులో కూడా ఈయన అరెస్ట్ చేసి, అంటే రేపు ఏ కారణాల వల్ల అయినా కేటీఆర్ గారు అరెస్ట్ అయిన తర్వాత కాళేశ్వరం కేసు ఓపెన్ చేసి, కాళేశ్వరం నడుస్తూ ఉంది, విచారణ కమిషన్ నడుస్తూ ఉంది, కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేశారు అనుకో, అప్పుడు ఏమిటి ఆ పార్టీకి ఎవరు దిక్కు? కవిత గారు ఒక్కరు నడుపుతారా ఆ పార్టీని? హరీష్ రావు గారు నడుపుతారా? లేదంటే వాళ్ళు కూడా బెంబేలు ఎత్తిపోతారా? ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలే. అయితే బీఆర్ఎస్కి అయితే ముప్పు ఉంది. కేసీఆర్ గారు ఏ స్ట్రాటజీతో అయితే బీజేపీని, కాంగ్రెస్ని తెలంగాణలో ఫినిష్ చేయాలనుకున్నారో, సేమ్ స్ట్రాటజీతో కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసి బీఆర్ఎస్ని ఫినిష్ చేసే దిశగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఫినిష్ అయిపోతే బీజేపీ వాళ్ళు ఎప్పటికైనా తెలంగాణలో అధికారం చేపట్టే అవకాశం ఉంది.
ఈ ట్రయాంగిల్ పోటీలో ఏం జరుగుతుందంటే బీజేపీ అవకాశాలు తగ్గిపోతున్నాయి. బీజేపీ అధికారంలోకి రావాలి అంటే స్వయంగా తానే మెజారిటీ సీట్లన్నా గెలవాలి, లేదా ఈ కాంగ్రెస్తో ఎలాగో పొత్తు పెట్టుకోలేదు. పెట్టుకుంటే బీఆర్ఎస్తోనే పొత్తు పెట్టుకోవాలి. కాంగ్రెస్ పూర్తిగా ప్రత్యర్థి కదా. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఎక్కడైనా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది, ఈ దేశంలో జరగదు. కాబట్టి బీఆర్ఎస్ అనేది ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి ట్రయాంగిల్ ఫైట్ ఏదైనా వస్తే, ఇట్లాంటి ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏదైనా వస్తే గిస్తే మనం చెప్పలేం. అంటే రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి, ఇవి జరగవని ఎవ్వరు చెప్పలేరు. కేటీఆర్ గారు రేపు అరెస్ట్ అయ్యారు అనుకోండి. ఇంక విషయం ఏంటంటే, మన దేశంలో నాయకులందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మన దగ్గర ఇళ్ళు లేవు, ఇప్పటికీ ఇళ్ళు లేవు, సరైన తిండి లేదు, మాల్ న్యూట్రిషన్తో పిల్లలు చచ్చిపోతున్నారు, పేదరికం ఏం తగ్గింది లేదు. మనకి ఈ ఫార్ములా రేసులు ఇవన్నీ 50 కోట్లు 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టడం? ఇవన్నీ ఏమొస్తుంది దానివల్ల? ఈ ఫార్ములా రేస్ కంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లన్నీ పూర్తి చేసి పేదవాళ్ళకి ఇచ్చేసింటే వాళ్ళ పేరు చెప్పుకునేవాళ్ళు. చాలా పనులు ఉన్నాయి కదా మనకు చేయాల్సిన పనులు. అంటే హైదరాబాద్కు ఒక బ్రాండెడ్ వాల్యూ అంటే ఈ ఫార్ములాను ఇంకేదో విన్యాసాలు చేస్తే బాగా బ్రాండెడ్ వచ్చేస్తాయి. హైదరాబాదులో రోడ్డు మీద బిచ్చగాళ్ళు లేకుండా చేయండి. హైదరాబాదులో ఉన్న వాళ్ళందరికీ ఇళ్ళు చేయండి. ఆ పాత నగరంలో సౌకర్యాలు క్రియేట్ చేయండి. టైంకి నీళ్ళు వచ్చేలా చేయండి. ఇవన్నీ మానేసి ఈ ఫార్ములా రేసులు అనేది ఏ ప్రభుత్వం చేపట్టినా, అంటే బీఆర్ఎస్ చేసినా, రేపొద్దున రేవంత్ రెడ్డి గారు చేసినా, ఇంకొకరు చేసినా ఈ షోకులు ఇవన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ప్రభుత్వాలు తగ్గిస్తే అప్పుడు కొంచెం ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా ఉపయోగం పడుతుంది. ఇంకా పేదరికం ఈ దేశంలో ఉంది. మీరేమో 1000 కోట్లకు చేరిపోయినారు, మీరేమో పెద్ద పెద్ద కోటలు లాంటి బంగ్లాల్లో నివసిస్తున్నారు. పేదవాళ్ళకి చిన్న చిన్న పెంకుటిళ్ళు గుడిసెలు కూడా లేకుండా రోడ్ల మీద ఇంకా ఈ చలికాలం మీరు చూడండి, ఒకసారి హ్యాబిట్స్లో ఎడపోయి చూడండి, తెల్లవారుజామున ఎంతమంది ఆ చలికి వణుకుతూ పడుకొని ఉంటారు. మరి అదే హైదరాబాద్ బ్రాండ్. అది ఇంకా హైదరాబాద్లో చలికి వణుకుతూ ఫుట్పాత్ల మీద పడుకునే వాళ్ళు వేలాది మంది ఉన్నారంటే అది ఏం బ్రాండ్? బ్రాండ్ అది కాదు. మనం అందరూ మనుషులు కడుపు నిండా తిండి తిని ఇల్లు వాకిలి ఉంటే అది బ్రాండ్. ఆ దిశగా నాయకులు ఆలోచించడం అనేది చాలా కాలమైంది. అంటే బీఆర్ఎస్ని మనమేమి నిందించడం లేదు, అందరూ అదే అట్లే చేస్తున్నారు, అందరూ ఆ వ్యూస్ అట్లే ఉన్నాయి. ఎంతసేపు షోకులు, ఖరీదు, వ్యవహారాలే తప్ప కామన్ మ్యాన్కి ఏం చేయాలా అనేదాన్ని మర్చిపోతున్నారు జనం. ఇంకొక విషయం కూడా ఏమిటంటే, ఈ దేశంలో ఉన్న నాయకులందరూ చేయాల్సిన పని ఏమిటంటే జైళ్లను సంస్కరించాలి. జైళ్ళలో సౌకర్యం, ఇంతకాలము ఎవరో పోతారు జైలుకి, ఆడ వేడి నీళ్ళు ఉండవు. మన చంద్రబాబు నాయుడు గారి ఇష్యూలో కూడా వేడి నీళ్ళు ఉండవు అనేది ఒక టాపిక్ వచ్చింది కదా. ఇంకా ఈ కాలంలో కూడా వేడి నీళ్లు లేని జైళ్ళు, కనీసం పడుకోవడానికి లేని జైళ్ళు, దోమలు గుట్టే జైళ్ళు, అది మినిమం కదా. ఒక మనిషి ఏ కారణాల వలన జైలుకు పోయినా అతను కర్మగాలే కదా జైలుకు పోతాడు. ఆ జైలుకు పోయిన వ్యక్తికి కూడా జీవించే హక్కు ఉంటుంది కదా. ఈ దేశం రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందంటుంది కదా. జీవించే హక్కు ఉన్నప్పుడు ఆ జైళ్ళను మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరు సంస్కరించరు. మీరు జైలుకి పోతే తెలుస్తుంది జైలు అంటే ఏంది ప్రాబ్లం అనేది. కాబట్టి నాయకులంతా కూడా ఏ రోజైనా ఈ కక్షాపూరిత రాజకీయ విధానాల్లో అందరూ జైలుకు పోవాల్సిన వాళ్ళే ఏదో ఒక రోజు. కాబట్టి మీరంతా కలిసి ఏంటంటే ఒక కమిటీ చేసుకుని జైళ్ళని సంస్కరించి దోమలు లేకుండా వేడి నీళ్ళు వచ్చేలా చేసుకోండి. కనీసం అదన్నా భవిష్యత్ తరాల కన్నా వీళ్ళందరూ జైలుకు పోవడం వల్ల మాకు జైల్లో సౌకర్యాలు పెరిగినాయని చెప్పుకుంటారు. ఇదైతే జరగదు సార్. ఎందుకంటే ఇది జరగదు. వీళ్ళు కష్టాలు పడ్డమే వీళ్ళకి కావాలి కాబట్టి వీళ్ళు చేయరు. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా అంతే, వీళ్ళు పంపించారు. ఎవరు వచ్చినా చేయరు. జైళ్ళల్లో సంస్కరణలు ఎప్పటికీ చేయరు. ఎందుకు చేయరంటే వీళ్ళకి తెలియదు తాము ఏదో ఒక రోజు జైలుకి పోతాం అనే విషయం. మేమెందుకు పోతాము, మా కోర్టులు ఉన్నాయి, అవి ఉన్నాయి, మీకు బ్రహ్మాండమైన లాయర్లు ఉన్నారు, కోట్ల రూపాయలు ఫీజులు ఇచ్చి మేము లాయర్లతో వాదించుకుంటామంటే ఇప్పుడు తెలీదు. మీరు కోట్ల రూపాయల లాయర్లు పెట్టుకున్నా మిమ్మల్ని జైల్లో కూర్చోపెట్టాలనుకుంటే 1 నెల రోజులు కూర్చోపెడతారు బెయిల్ రాకుండా. పొలిటికల్ ఇది కదా. రాజకీయ పగలు ప్రతీకారాలు ఉన్నప్పుడు మీరు ఎక్కడ తప్పించుకుంటారు? ఎలా తప్పించుకుంటారు? మీరు కూర్చోపెట్టలేదా జైల్లో? రేవంత్ రెడ్డి గారి ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే, శుభకార్యం జరుగుతూ ఉంటే ఆయన అరెస్ట్ చేశారు కదా మీరు. మరి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా వదులుతారని మీరు ఎందుకు అనుకుంటారు? వదులుతారా? తప్పదండి అది. అందరూ అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభం నుంచి అది బయటపడాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు దాని ముందు ఉన్న క్వశ్చన్. దాన్ని ఎవరు హరీష్ రావు గారు నడుపుతారా, కవిత గారు నడుపుతారా? రేపు కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు అరెస్ట్ అయ్యారు అనుకో, నిజంగా జనంలో సానుభూతి వస్తుందా? వీళ్ళు 10 ఏళ్ల పాటు దీన్ని దుర్వినియోగం చేశారు, మన రాష్ట్రాన్ని నాశనం చేశారు, వీళ్ళు నమ్మి అధికారంలోకి ఇస్తే అని జనం ఏమీ పట్టనట్టుగా ఉంటారా? ఏమీ ఫీలింగ్ లేకుండా కేవలం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే ఆందోళన జరుగుతుంది తప్ప కామన్ మ్యాన్కి ఇదేం పట్టదా? అవన్నీ కూడా అరెస్ట్ అయితే మనం చూడాల్సిన విషయాలు. లేకపోతే బీజేపీ ఏమైనా కాస్త సానుకూలంగా ఉండి బయటపడేసి
వాళ్ళిద్దరూ పొత్తులతో ఏమన్నా ముందు బీజేపీ సానుకూలంగా అంటే కాంగ్రెస్ వ్యతిరేకి కాబట్టి సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇదే అదను బీఆర్ఎస్ని ఫినిష్ చేయడానికి మనం పాగా వేయాలంటే తెలంగాణలో ఇంతకంటే మంచి ఛాన్స్ లేదు అని బీఆర్ఎస్ని ఫినిష్ చేసి బీజేపీ బలపడినా చెప్పలేము మనం. రాజకీయాల్లో ఈ ఎత్తుగడలతోనే నడుస్తాయి రాజకీయాలు. అందులో మోదీ గారి, అమిత్ షా గారి ఎత్తుగడలు ఇట్లనే ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు కక్ష ఇలాంటి కారణాలతోనే ఇప్పుడు పంపిస్తున్నారు అనుకోవాలి, లేకపోతే జస్ట్ ఒక చిన్న జలక్ ఇచ్చి అలా వదులుతారు? కక్ష అని ఎవరైనా చెప్తారా? కేసు ఉంది మీ మీద, 55 కోట్ల రూపాయలు మీరు దుర్వినియోగం చేశారు, హెచ్ఎండిఏ ముందుగానే ఎందుకు చెల్లించింది అనేసి ఆయన A1 చేశారు, మళ్ళీ A2 ఆయన అరవింద్ ఉన్నారు, A3 ఎవరు బిఎల్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ కేసు నడుస్తుంది, కేసు ఉంది, కేసు కొట్టు, చట్టం ప్రకారం పోయాం మేము. ప్రజల డబ్బు దుర్వినియోగం అయిందని మా ఆరోపణ. ఆ ఆరోపణని మీరు ప్రూవ్ చేసుకోండి, మేము దుర్వినియోగం చేయలేదు, మేము మిస్టర్ క్లీన్ అని ప్రూవ్ చేసుకోండి. ఈ వ్యవహారాల్లో మీరు జైలుకు పోవాల్సి కూడా రావచ్చు, బెయిల్ రాకపోవచ్చు. కక్ష అని ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్తారా? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కక్ష అని చెప్పారా? ఏమన్నా కేసు అని చెప్పారు. ఈ మధ్య ఈ క్వాష్ పిటిషన్లో మనం చంద్రబాబు నాయుడు గారి విషయంలో చూసాము, అర్జున్ గారి విషయంలో కూడా ఉన్నట్లుంది, ఇప్పుడు ఈయన విషయంలో కూడా ఉంది. అయితే ఏవి కొట్టేయడం అనేది జరగలేదు. అంటే కొట్టేయడం అంటే న్యాయస్థానం కొట్టేసింది, వీళ్ళు ఏదైతే జరుగుతుంది అనుకున్నా జరగకుండా రివర్స్ వచ్చాయి. అవును, రివర్స్ జరుగుతున్నాయి కోర్టులు. సుప్రీంకోర్టుకు పోతే అక్కడ కూడా కేసు విచారణ బెయిల్ బెయిల్ పిటిషన్ వేస్తే దక్కకపోవచ్చు, ఏమైనా జరగచ్చు. రైట్ సార్, మరి ఎలా బయటపడతారు? లేకపోతే జైలుకి వెళ్ళాలి? బయటపడేది ఏం లేదు, క్రైసిస్. పార్టీని బలోపేతం చేసుకునే దానికి అవకాశమా, పార్టీని ఫినిష్ చేసుకునే ఒక సంఘటన అనేది మనకు తెలియదు. ఒకటి బలోపేతం అన్నాయా, ప్రజల్లో సానుభూతి వస్తే బలోపేతం కావాలి, లేదు ప్రజలేమీ పట్టించుకోకపోతే మెల్లిగా ఫినిష్ అయిపోవాలి. కానీ ఐటీ యూత్ లాంటి వాళ్ళు మాత్రం కేటీఆర్కి కాస్త బాగానే నిలబడతారు. వాళ్ళు నిలబడితే ఉపయోగం లేదు, ఎందుకంటే అక్కడికి కోర్టులో జరిగేది, కోర్టు కదా. రైట్ సార్. ఒక్కొక్కరికి టైం, చరిత్ర ఎప్పుడు కూడా రిపీట్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో టైం వస్తుంది. ఆ టైంను బట్టి మనం మనంతటి వాళ్ళు లేరనుకున్న వాళ్ళు మనం ఎందుకు పనికిరామని చరిత్ర ప్రూవ్ చేస్తుంది. లేదా మనము పడిపోయినాము, ఇంకెక్కింగాలి, ఇప్పట్లో కోలుకోలేము, గతం చంద్రబాబు నాయుడు గారు ఇప్పట్లో కోలుకోలేరు అని అందరూ అనుకున్నారు. 23 సీట్లకు పరిమితమైనవాడు ఆయన ఈరోజు కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి చేరారు. కాబట్టి మనం పరాజితులమా విజేతలమా అనేది చరిత్ర నిర్ణయిస్తుంది. మనం పోతూ ఉండడమే ముందుకంతే. థ్యాంక్ యూ సార్.